హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇది చూసిండ్రా అండి, ఈ చెరకు ఇది టబ్బులో పెట్టిన. ఇది మొన్నే పోసుకున్నాం ఇవి. అయితే ఇది చూడండి, మీకు ఇట్లా పూత వస్తుందని తెలుసా మీకు? ఎవరికైనా కామెంట్లో పెట్టండి. ఇది చూడండి, దానికి ఇది కంకులకు వచ్చినట్టుగా అట్లా వచ్చింది. చూడండి, ఇట్లా మీకు వస్తుందని తెలుసా? చెరుకు పూత వస్తుందని తెలుసా? నాకు ఇప్పటివరకు చూడలేదండి, ఫస్ట్ టైం నేను. మీకు తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి, ఇట్లా చెరుకుకు పూత వస్తుందా అని. నాకు ఒక భలేగా అనిపిస్తుంది. మీకేమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఈ అరటి చెట్టు చూడండి, టెర్రస్ పైన ఎంత మంచిగా వచ్చినాయి చూడు. పండు పండినాయండి, చూడండి ఎంత మంచిగా వచ్చినాయి. ఈ జామకాయలు చూడండి ఎంత పెద్ద, ఎంత మంచిగా వచ్చినాయో. దీనికి అంతకుముందు చాలా కాసినాయండి, ఇప్పుడు అన్నీ తెంపేసుకున్నాము. ఎంత బాగున్నాయి, ఓన్లీ కిచెన్ వేస్ట్తోని. ఇది మడిలో ఉంది, ఇవన్నీ మడిలో ఉన్నాయి చూడండి. ఇట్లా మడిలో ఉంది, ఎంత మంచిగా వచ్చినాయి. ఈ దాలిమ్మకాయలు చూడండి, మడిలో ఎంత మంచిగా కాసినాయి. ఇక్కడ పపాయ చూడండి, ఇంకా చాలా తెంపినాము. ఇప్పుడు 3 రెడీ ఉన్నాయి తెంపనీకి. ఇది కూడా మడిలో ఉంది. ఇది చూడండి, ఇది ఇంకొక గీల. ఇంతకుముందు ఒకటి పండింది కదా, ఇది ఇంకొక గీల. ఇది ఇంకా కొద్ది రోజులు పడుతుంది అవడానికి. ఇక్కడ చూడండి, సోరకాయ రెడీ అయింది. ఇవి మల్బరీస్. ఇవి తెంపిన కొద్దీ మనం కొమ్మలు ఈ పండ్లు అయిపోయాక ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఈ పండ్లు అనేది చెట్టుకుంటూనే ఉంటాయి. ఇదంతా నేను కిచెన్ వేస్ట్తోని చేస్తున్నా. మీరు కూడా కిచెన్ వేస్ట్ పడేయకుండా ఇలా గార్డెన్ చేసుకోండి, బాగుంటుంది. అక్కడ చూడండి, జామ పండు పండింది. అక్కడ ఒకటి, ఆ పండు దగ్గర దాని వెనకాల ఇంకొకటి ఉంది. అక్కడ చూడండి, జామ పండు పండింది.